అందరికీ నమస్కారం. కామెంట్ బాక్సుల్లో చాలా ప్రశ్నలు వచ్చినియి. అయితే అంటే నాకు వాట్సాప్‌లో కూడాను వాళ్ళు మెసేజెస్ చేస్తున్నారు. దాంట్లో కొంచెం జ్యోతిష్యపరంగా అందరికీ పరిజ్ఞానం పెరగాలనే భావన, అలాగే ప్రతి ఒక్కళ్ళు గమనించవలసిన ప్రార్థన. ఎందుకంటే అన్నీ తెలుసు అని అనుకునేవాళ్ళు కొంతమందుంటారు. కొంతమందికి ఏమీ తెలీదనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తారు. కాబట్టి ఈరోజు ప్రశ్న దాదాపు నాకు ఒక 15 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రశ్న. అలాగే మరొకసారి వచ్చిన ప్రశ్న, అదే ప్రశ్న దాదాపు 2 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రశ్న. అదేంటంటే, వసంత్ కుమార్ గారు అడుగుతున్న ప్రశ్నేంటంటే, యోని కూటమి జంతు వర్గు చూడాలా? లేక వివాహ సమయంలో అబ్బాయి, అమ్మాయిది జంతు కూటమి అసలు యోని పొంతన అంటే ఏంటి? దీనికి సమాధానం నేను చెప్పాను అంటే, చాలా మందికి భయం స్టార్ట్ అవుతది. భయం స్టార్ట్ అవుతది. 15 సంవత్సరాల క్రితం ఒకళ్ళు బాగా పెద్ద రికమెండేషన్, ఆ రికమెండేషన్‌లో నాకు చెప్పారు. చెప్తే సరేనని వివాహం గురించి చెప్పారు. చూసాము. దేవుడి దయ వల్ల అమ్మాయికి, అబ్బాయికి చాలా బాగుంది. అయితే అమ్మాయి తరపున డౌరీ చాలా తక్కువగా వస్తది. నా మాట విని ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయండి అబ్బాయికి అన్నాము. సహజంగా వివాహానికెళ్ళిన వాళ్ళకి ఒక గోల ఒకటుంటది. ఏంటంటే ఆ గోల అబ్బాయి, అమ్మాయి బాగున్నారా? అమ్మాయి మెడలో నగలున్నాయా? అబ్బాయి ఉద్యోగస్తుడేనా? అబ్బాయి ఎనకాల కనీసం ఒక 50,00,00,000 ప్రాపర్టీ ఉందా? అని మనం పెళ్ళికెళ్తాం. అసలు పెళ్ళికెళ్ళి చేయవలసిన కార్యక్రమం ఏంటో ఫస్ట్ అది మర్చిపోతాం. ఇవి కనుక ఉంటే తర్వాత భోజనాల్లో ఎన్ని వెరైటీస్ పెట్టారో. ఈళ్ళ దగ్గర బోలెడంత డబ్బుంది. ఎవరు ఏ నగలేసుకున్నారు? ఏ బట్టలేసుకున్నారు? ఇప్పుడు మగాళ్ళ తంతంటారా? జేబులో డబ్బులు కనపడేటట్టు పెట్టాడా లేదా? అసలు వీడి దగ్గర డబ్బులున్నాయా లేదా? ఇదే గోల పెళ్ళికి. మనం పెళ్ళికెళ్ళాము, ఆళ్ళిద్దరు దంపతులు ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్ల ఆయుష్షుతో, పిల్లా పాపలతో వర్ధిల్లాలని దీవించేవాళ్ళు 100కి 98% లేరు. లేరు. అందుకనే ఇప్పుడు జీవితాలు ఇలా పాడైపోతున్నాయి. ఆ సంగతి మీకు తెలీదు గదా! హ్మ్. సరే. యోని కూటమితో ఎప్పుడైతే ఇందాక చెప్పిన వివాహానికి వచ్చారు అంతా బాగుంది. వాళ్ళల్లో ఒకళ్ళకి ఇంత మంచి జంట ఎలా దొరికింది? ఏంటి? అని వాళ్ళ అక్క ఇతగాడికి పోట్లాడడం మొదలెట్టింది. మీరెళ్ళిన సిద్ధాంతి గారెవరు? ఆ జ్యోతిష్యుల వారు ఎవరు? ఆయన దగ్గరికెళ్ళంటే కొంచెం మేము ఉద్యోగరీత్యా బిజీగా ఉన్నాము. ఆ టైంలో కొంచెం మనం చాలా ఫాస్ట్ ఎక్కువ సేపు మాట్లాడేవాడిని గాదు. మాట్లాడవలసిన అవసరం గూడా ఉండేది కాదు. వాళ్ళడిగారు ప్రశ్న, "ఆ! ఈ టైంలో అవుతది. ఇలాగవుతది, ఇలాగవుతది, ఇలాగవుతది. ఓకేనా? ఫోను పెట్టేయండి." అంతే అని చెప్పాడు. ఆయన కొంచెం తేడా మనిషండి. మా జ్యోతిష్యుల వారు. వాళ్ళ అన్నయ్య గారిని పట్టుకుంటే పనవుతది అని మా అన్నయ్య గారి దగ్గరికి పోయారు మళ్ళీ.
అక్కడి నుంచి మళ్ళీ వస్తే వాళ్ళ కూతురుకి పెళ్లి చేయాలి. తీసుకొచ్చి 2 జాతకాలు పెట్టారు. జాతకాల్లో మనం ఏం చూస్తాం? 18 పాయింట్లు దాటినియా? 36 పాయింట్లు వచ్చినియా? ఓకేనా? చంద్రుడు షష్ఠాష్టకాలు పడ్డారా? లేపోతే లగ్నాలేమన్నా షష్ఠాష్టకాలు పడినియా? వకూట కూటమి ఎలాగుంది? గ్రహ మైత్రి ఎలాగుంది? ఇవన్నీ చూస్తాం. అంతేనండి. అంతే. యోని పొంతన చూడం. యోని పొంతన చూడం. తక్కువ. పర్వాలేదు. 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 ఇలాగ 2 జాతకాలు తీసుకొచ్చారు. చూపిచ్చారు. చూపిస్తే ఇది అమ్మాయికి ఈ జాతకం పనికిరాదు అని. అంటే నలుగురు, ఐదుగురు జ్యోతిష్యుల దగ్గరికెళ్ళినప్పుడు కొంత పరిజ్ఞానం వీళ్ళకి కూడా వస్తది. లేడీస్‌కి. ఎస్పెషల్లీ లేడీస్‌కి. ఎందుకంటే ఎదురు దెబ్బ తగిలిన తర్వాత గాని వాళ్ళకర్థం కాదు. కొంతమంది మగాళ్ళలో కూడా ఆ చాదస్తం ఉంది. వద్దమ్మా ఇది బాగోలేదు, ఇది బాగోలేదంటే ఆవిడేమందంటే గురుబలం బాగానే ఉంది గదా! అంది. అందరూ గురుబలం బావుందన్నారండి. కాబట్టి ఈ అబ్బాయికి పెళ్లి చేసేసామన్నారు. పెళ్లి చేసేస్తే మీ అమ్మాయి ఒంటి మీద సిగరెట్‌తో కాల్చిన చురకలు గాని, బెల్ట్ దెబ్బలు గాని ఉంటాయే. రెండోదేంటంటే ఈ అమ్మాయి అక్కడ ఒక 2 నెలల కంటే ఎక్కువుండదు ఈయన దగ్గర అని చెప్పడం జరిగింది. వాళ్ళు మనం చెప్పినట్టుగానే 2 నెలల తర్వాత అమ్మాయి ఇంటికొచ్చేసింది. దాదాపు ఆ జమానాలోనే ఓ 3,00,00,000 ప్రాపర్టీ, 25,00,000 క్యాషు, 5,00,000 ఆడబిడ్డ కట్నం, 50 తులాల బంగారం. ఒక్కతే కూతురు. ఇచ్చి పెళ్లి చేశారు. గురుబలం బాగుంది, శుక్రబలం బాగుంది, రవి బలం బాగుంది. యోని పొంతన ఎలాగుంది? అబ్బాయికి ఫలానా ప్రాబ్లమ్ ఉందండి అని చెప్పాను. డైరెక్ట్ అమ్మాయితోనే ఫోన్‌లో మాట్లాడి చెప్పాను. మీ ఆయనకి ఈ ప్రాబ్లమ్ ఉందా లేదా? ఉంది అన్నాడు. ఓకే. లెట్స్ సామాన్యంగా యోని పొంతన చాలామంది అడగరు. వసంత్ గారు మీరు ఆస్ట్రాలజర్ అయితే, నేర్చుకునేవారైతే పర్వాలేదు. లేదు మీరు నన్ను టెస్ట్ చేస్తున్నారనుకోండి పర్వాలేదు. ఎందుకంటే మా గురువులు నాకు చెప్పిందేంటంటే, నలుగురికి మంచి చెయ్యి. నేను చెప్పినయి రీసెర్చ్ చెయ్యి. చేసిన తర్వాత ఒక నిర్ణయానికి రా. వచ్చిన తర్వాతే చెప్పు. లేతే చెప్పొద్దన్నారు. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. ఈ వీడియోసు మీరే కాదు, నేర్చుకునే వాళ్ళే కాదు, మరి ఇతరులు కూడాను జ్యోతిష్యులు కూడా చూస్తున్నారు. ముఖ్యంగా తల్లి, తండ్రి కూతురుకి గాని, కొడుకు గాని వివాహం చేసేటప్పుడు వీళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటంటే, అబ్బాయి అందంగా ఉన్నాడా? అబ్బాయి మన అమ్మాయి హైట్ ఉన్నాడా? లేపోతే ఎత్తుగా ఉన్నాడా? సంపాదిస్తన్నాడా? ఎనకాల కోట్లున్నాయా? అని ఆడపిల్ల తల్లిదండ్రులు చూస్తారు. ఎందుకంటే మా అమ్మాయి సుఖపడుద్ది. సుఖం అంటే అర్థమేంటో అడగాల వాళ్ళని. సుఖం అంటే అర్థమేంటో వాళ్ళనే అడగాల తల్లిదండ్రులని. వాళ్ళకి ఒకటి తెలిసి సావదు. పిల్లల జీవితాన్ని పాడు చేసేస్తారు.
మగపిల్లలు. అమ్మాయి బాగుందా? ఒక 100,00,00,000 ప్రాపర్టీ ఉందా? బాగా కట్న కానుకలు తెస్తదా? ఇదే తంతు. 100కి 98% పర్సన్స్‌కి ఇదే తంతు. ఇక వేరే తంతే లేదు. మీరు జ్యోతిష్యుల వారైతే మీరొకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గరకు వచ్చి చూపిచ్చుకున్న తర్వాత బాధ్యత పూర్తిగా మీకిస్తాను అంటేనే మీరు ముందుకెళ్ళండి. లేతే ఎళ్ళొద్దు. ఎళ్ళొద్దు. ఎందుకంటే ఆ పాపం ఒడిగట్టుకుంటమేనండి. ఆ పాపం ఒడికట్టుకుంటమే. జ్యోతిష్యులు యొక్క జ్యోతిష్యం చెప్పేవాళ్ళ జీవితాలు బాగుండవు అంటారు. కారణం ఏంటంటే ఇదే. ఇదే. ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. అబ్బాయి, అమ్మాయి చూపులు కలుస్తయి. మనస్తత్వాలు కలుస్తయి. వాళ్ళు తినే ఆహారాలు, నియమాలు కలుస్తయి. 2 దేహాలు కలుస్తయి. కానీ లోపల ఉండే జీన్స్ కలవ్వు. జీన్స్ కలవు. యోని పొంతన అర్థం అది. అన్నీ కలుస్తయి. కానీ ఇది కలవు. ఈ రోజు 100కి 70% విడాకులు ఎందుకు తీసుకుంటున్నారంటే ఇదే. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తాను. మీ యొక్క హాల్‌లో లైటు స్విచ్ చేయగానే వెలుగుద్ది. స్విచ్ చేయగానే వెలుగుద్ది. దాంట్లో బల్బు దగ్గర 2 స్విచ్ కాడ నుండి 2 వైర్‌లెళ్తాయి. ఆ వైర్‌లో ఒకటి ప్లస్సు, ఒకటి మైనస్సు. ఒకటి ప్లస్సు, ఒకటి మైనస్సు. ఇవి 2 వేరు వేరుగా ఉంటేనే అది ఎలుగుద్ది. అదే కనుక 2 వైర్లు ఒక మైనస్‌లో పెట్టి స్విచ్ ఎయండి ఎలుగుద్దా? ఎలగదు. సరే ప్లస్‌లో పెట్టండి ఎలుగుద్దా? ఎలగదు. కానీ మైనస్సు, ప్లస్‌లో పెడితేనే ఎలుగుద్ది. దీని అర్థం ఏంటంటే జంతువులుంటాయి. జంతువుల్ని పెట్టారు. ఎందుకు పెట్టారనేది మీరు ప్రశ్న అడగలేదు. అడిగితే దానికి కూడా జవాబు చెప్పామండి. ఓకేనా? కేవలం యోని పొంతన గురించి అడిగారు. యోని పొంతన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవెంత్ అండ్ ఎయిత్ భావానికి సంబంధించింది. ఎయిత్ భావం కన్నా ఏడవ భావానికి సంబంధించిందది. ఈళ్ళేమంటారంటే ఏడో భావము భార్య లేదా భర్త. భార్య, భర్త అనే రిలేషన్ ఎప్పుడొస్తది? అనేది కదా మనకు కావాల్సింది. మనందరం చెప్పుకుంటాం. వ్యాపార స్థానం, భార్య స్థానం, ప్రయాణాల స్థానం, ట్రాన్స్‌ఫర్ స్థానం ఇవి చెప్పుకుంటాం. భార్య అనేది ఎవరు? లేదా భర్త అనేది ఎవరు? ఎప్పుడైతే తన జీవితంలో వివాహం అయిన తర్వాత దాంపత్య జీవితం ప్రాసెస్ స్టార్ట్ అయిన కాడ నుండి భార్య అవుతుంది. ఓకేనా? సో, ఇక్కడేంటంటే ఆ జంతువులు పెట్టడానికి వాటి యొక్క ఆర్గాన్స్ యోని పొంతన మీన్స్ ఆర్గాన్స్. ఈ ఆర్గాన్స్‌లో తేడాలుంటాయి. ఈ తేడాలుండడం వలన పోట్లాటలొస్తాయి. మనకి డబ్బే కావాలనుకుంటే జీవితం పాడవుతది. జీవితం కావాలనుకుంటే డబ్బు మనం ఎలాగో సంపాదించేసుకోవచ్చు. మన తెలివితేటలోన. ఓకేనా? సో, దీని మూలంగా ఏంటంటే వాళ్ళ యొక్క ఇద్దరి జీన్స్ ప్లస్, మైనస్ లేకుండా 2 ప్లస్‌లు గాని, 2 మైనస్‌లు గాని ఉంటే పోట్లాడుకొని సచ్చి ఇగో ఫీలింగ్స్ వచ్చేసి నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని, నువ్వెంత అంటే నువ్వెంత అని విడాకులు తీసుకుంటారు. ఈ ఆర్గాన్స్, ఆర్గాన్స్ దగ్గరికొచ్చేటప్పటికేంటంటే మనం
తల తిప్పగలం, చేతులు తిప్పగలం, నడవగలం, తిరగగలం, అన్నీ చేయగలం. కానీ మహిళలకి భావ ప్రాప్తి చెందకపోతే ఈ ఆర్గాన్స్ కలవు. ఈ యోని పొంతంలో వచ్చే జీన్స్ కలవు. భావ ప్రాప్తి చెందాలంటే వాళ్ళ యొక్క ఫిజికల్ రిలేషన్ బావుండాలి. ఫిజికల్ రిలేషన్ బావుండాలంటే మనస్తత్వం బావుండాలి. మనస్తత్వం బావుండాలంటే తన యొక్క ఆలోచన, తన ఆలోచన తన భార్య మీద ఉండాలి. అలాగే లేడీస్‌కి. సాయంత్రం కల్లా ఆయనొస్తారు. నేను ఫ్రెష్‌గా రెడీ అయ్యి ఉండాలి. హ్యాపీగా ఉండాలి అనే తత్వం అది కలవాలి. అది కలవనప్పుడే ఈ తలకాయ నొప్పులెక్కువొచ్చేస్తాయి. అది కొంతవరకు ఉండిన తర్వాత ఇద్దరి జీన్స్ కనుక ఓకే అయిపోతే ప్లస్ మైనస్ అయితేనే వారి యొక్క దాంపత్య జీవితం బావుంటది. లేతే బాగోదు. బాగోదు. పోట్లాడుకుంటారు. ఎందుకంటే యుగో ఎందుకొస్తుంది? మనం జ్యోతిష్యం చూసి చెప్తాం. మీకు యుగో ఉంటదమ్మా. మీకు ఇబ్బందులుంటాయి జాగ్రత్త అని. ఏం ఇబ్బందులుంటాయండి? ఇదే ఇబ్బంది. ఇదే ఇబ్బంది. భార్యాభర్తలు ఎప్పుడు పోట్లాడుకుంటుంటే మగాడేం చేస్తాడు? ఛీ! దీని జీవితం అని అటు పోతాడు. సరే మగాడొచ్చాడు. వచ్చి ఊరకనే ఆడవాళ్ళకి టార్చర్ చేస్తే ఈవిడేమో అయిపోద్ది? ఆవిడకి చిరాకొచ్చేసి దిక్కుమాలిన సంబంధం చేసుకున్నాను అది ఇది. అంటే ఇక్కడ 2 జీన్స్ కలవాలి. అక్కడ జంతువులు పెట్టారు. జంతువుల యొక్క ఆర్గాన్స్ సహజంగా ముంగీసు, పాము. ముంగీస్ ఆర్గాన్ వేరు, పాము ఆర్గాన్ వేరు. దున్నపోతు, ఆవు. ఇద్దరి ఆర్గాన్ సరిపోతుంది. అదే దున్నపోతు ఒకటుండి, మేక ఒకటుండి, లేతే లేడి ఉండి, గుర్రం ఉండి, ఇలా ఉంటే ఏమైపోద్ది? వాటి యొక్క ఆర్గాన్స్ యొక్క ప్రభావము భావప్రాప్తిని చెందలేకపోతారు అనేదే ప్రభావం. భావప్రాప్తి చెందాలి అంటే సో, వీళ్ళిద్దరి యొక్క డీఎన్ఏ కలవాలి. అక్కడ మనకి ఈ జీన్స్ మిత్రత్వం ఉండాలి. శత్రుత్వం ఉంటే ఎప్పుడు చిటపటలాడుతానే ఉంటారు. నేను గత వీడియోలో కూడా చెప్పాను నేను. విడాకులు తీసుకున్న వాళ్ళు 40 డేస్ ఆఫ్టర్ మ్యారేజ్ చేసుకోవాలి. లేడీస్, ఓన్లీ లేడీస్‌కి 40 డేస్ తర్వాత వివాహం చేసుకోవాలి. కారణం ఏంటంటే, మొదటి భర్త యొక్క కణాలు లేడీస్‌కి నిక్షిప్తమై ఉంటాయి. అందుకనేననమాట. ఈ కణాల పొంతన కనుక కుదరకపోతే, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క దాంపత్య జీవితం బాగోదు. విడాకులు తీసుకుంటారు. మన టార్గెట్ అంతా 18, 36. 18, 36. ఈటిల లోపల వచ్చేస్తే పెళ్లి చేసేయొచ్చు. ఇలాగ చేసిన పెళ్ళిళ్ళు కూడా విడాకులెందుకవుతున్నాయి? అనేది క్వెషన్. దయచేసి వసంత్ గారు, మీరు ఈ వివాహ పొంతంలో దూరొద్దు. ఎవరి దగ్గరైనా పెట్టి చూడండి వివాహం పొంతన చూడండి అంటే, మీరు దాని జోలికెళ్ళమాకండి. ఎందుకంటే, ఇక్కడ పాయింట్స్ ఉన్నాయే చూస్తారాళ్ళు. పాయింట్స్ ఉన్నాయి, పాయింట్స్ ఉన్నాయి, పాయింట్స్ ఉన్నాయి. ఇదే చూస్తారు. ఇంక వేరేది చూడరు. ఈళ్ళొచ్చేమంటారు, అబ్బాయి బాగున్నాడండి, హీరోలాగున్నాడండి, ఎనకాల మూట బాగుందండి, మా అమ్మాయి సుఖపడుద్దండి. సరే ఈ మగ పిల్లలోళ్ళేమంటారు, అమ్మాయి అందంగా ఉంది, మాలో కలిసిపోద్ది. ఈళ్ళేదో తొంగి చూసినట్టు ఆవిడ మనసులో. అది చెప్పరు మళ్ళీ. ఎనకాల నుంచి బాగానే ఒక 10 ఎకరాలు, 100 ఎకరాలు తీసుకొస్తుంది అని. సరే తీరా పెళ్లి చేస్తే ఈళ్ళేమన్నా కరెక్ట్ సమయానికి పెళ్లి చేస్తారా? పెళ్లి చేయరు.
ఎట్టి పరిస్థితుల్లో చేయరు. ఎందుకు చేయరు? కారణం ఏంటంటే, పంతులు గారు నానా బాధలు పడి, వాళ్ళిద్దరి జీవితం బాగుండాలని జ్యోతిష్యులు, పంతులు గారు ఈళ్ళందరూ నెత్తి నోరు బాదుకుంటారు. అమ్మా 10 గంటల 38 నిమిషాలకు ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి వివాహం చెయ్యాలి అని చెబుతాడీయన. చెప్పిన కాడి నుంచి పంతులు గారు 2 గంటల ముందలొచ్చి, ఆడ కూర్చొని, వారు వారు చేయవలసిన ప్రక్రియ మొత్తం చేస్తాడు. తీరా పెళ్లి కూతురు రమ్మనండి, పెళ్లి కూతురు రమ్మనండి, పెళ్లి కొడుకు రమ్మనండి, పెళ్లి కొడుకు రమ్మనండి. సరే వచ్చారు. వచ్చిన తర్వాత ఏమన్నా తాళి లేకపోతే జీలకర్ర, బెల్లం ఏమన్నా పెట్టిస్తారా? పెట్టిచ్చరు. ఎందుకంటే మా ప్రెసిడెంట్ గారు రావాలి. మా ఎమ్మెల్యే గారు రావాలి. మా మినిస్టర్ గారు రావాలి. మా సీఎం గారు రావాలి. మా పీఎం గారు రావాలి. మా అమ్మగారు చూడలేదు. ముసలావిడ. ఈ పెళ్లి చూసి పోతుందిలెండి. ఆవిడ పోయేది ఎలాగో పోద్ది. ఈళ్ళ జీవితం ఎందుకు నాశనం చేయాలి? కాబట్టి ముహూర్త విషయాల్లో ఒకటి, వివాహ పొంతన విషయాల్లో మీరెళ్ళొద్దు. నంబర్ 1 నా యొక్క రిక్వెస్ట్. లేదండి నేనెళ్ళాల్సిందేనంటారా? కండిషన్ పెట్టండి. కండిషన్ పెట్టండి. ఆళ్ళ యోని పొంతన గాని, రాశి పొంతన గాని, లేకపోతే నక్షత్ర గణం పొంతన గాని, ఇయన్ని పొంతనలు చూడండి. చూసిన తర్వాత మీకు కావాల్సిందెవరు? మీకు కనక బాధ్యత ఇస్తే మీకు కావాల్సినోళ్ళు ఎవరు? ముగ్గురే ముగ్గురు మనుషులు. బాగా గుర్తుపెట్టుకోండి. ముగ్గురే ముగ్గురు మనుషులు మీకు కావాల్సింది. మీకు పేరు ప్రతిష్ఠ రావాలన్నా, ఆ దంపతులిద్దరూ హ్యాపీగా నిండు నూరేళ్ల ఆయుష్షు, ఆరోగ్యాలతో, పిల్లా పాపలతో వర్ధిల్లాలి అనుకుంటే, ఈ ముగ్గురు చాలు. ఇంక మిగతా వాళ్ళతో పనిలే. వాళ్ళకి చెప్పేసేయండి. మగ పిల్లల తండ్రులను పిలిపించండి. ఇటు పక్కన ఈళ్ళకి కూడా పిలిపించండి. అమ్మా! నేను ముహూర్తం పెడితే, ముహూర్త సమయానికి ఇన్ని గంటల ఒక అరగంట ముందల ఈ వధూవరులు నా దగ్గరుండాల. పంతులు గారు అక్కడుండాల. అంతే. ఆ సమయానికి తాళిబొట్టు కట్టించే సాంప్రదాయం ఉంటే అలా చేయండి. లేకపోతే జీలకర్ర బెల్లం పెట్టించేయండి. అంతేగాని ఇరువర్గు వాళ్ళు ఉన్నారు గదా! పెద్దవాళ్ళు. వాళ్ళకి మనం చెప్పామనుకోండి, మా అమ్మ రాలేదు, మా బావ చూడలేదు, ఇలా చూడలేదని లాస్ట్‌కి ఈళ్ళ జీవితం నాశనం చేసేత్తారు. ఇలాగ చేసిన జీవితాలు చాలా మందికున్నాయి. నా దగ్గర క్లాస్ చెప్పించుకుంటా ఉంటారు. జ్యోతిష్యం చెప్తున్నాను. అందరికి క్లాసులు చెప్తున్నాను. గురువుగారు ఇలా అవ్వడానికి కారణం ఏంటంటే, ఫలానా టయానికి ఇలా ఇలా ఉన్నాయి గ్రహాలు చూసుకోండంటే, చూసుకున్నాం సార్ ఉన్నాయండి అని. ఈ కారకుల మూలంగా వివాహం ఆలస్యం అయిపోయింది. అవునండి. ఆళ్ళు రాలేదండి. అందుకనండి ఆపామండి. కొంచెం టైముంది కదా! అన్నా. అంటే ఏంటి? అక్కడ పంతులు గారికి కన్విన్స్ చేస్తారు. పర్వాలేదా పంతులు గారు? ఒక 5 నిమిషాలు ఆగొచ్చా? అని. ఇంత నిండా మునిగినోడికి చలెందుకు? ఆ పంతులు గారికి తెలుసు. ఈ ముహూర్తానికి చేయకపోతే విడాకులొత్తాయని. ఖచ్చితం. కానీ ఈళ్ళేం చేస్తారు? ముహూర్తాన్ని పాడు చేస్తారు. మీరు నేర్చుకునేవారు కాబట్టి, ఇప్పుడు నేను చెప్పినయి మొత్తం మీరు రాసుకోండి. రాసుకోండి. చంద్రుడు మకర కుంభాల్లో సంచరించే సమయము. చంద్రుడు మకర కుంభాల్లో సంచరించే సమయం. అంటే ఉత్తరాషాఢ, శ్రావణ, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. పూర్వభాద్ర మూడో పాదం దాకానే. ఓకేనా? ఈ నక్షత్రాల్లో ముహూర్తం పెడితే, ఈ నక్షత్రాల్లో ఏ ముహూర్తమైనా సరే, వివాహ ముహూర్తమైనా, గృహప్రవేశం గాని ఏదైనా పెట్టండి. బాధ్యత మీకు కనుక ఇస్తే ఖచ్చితంగా ఆ సమయానికి మీరు చేయండి. లేదు ఆ ఇంటి యజమానురాలుకు పెత్తనం ఇస్తే మాత్రం దాని జోలికెళ్ళమాకండి. మీరు మాత్రం ఎళ్ళొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా దెబ్బ పడిపోద్ది. 100కి 99.9% పడిపోద్ది. విడాకులొచ్చేసినియి బోలెడన్ని జీవితాలు నేను చూసాను నేను. ఓకేనా? తర్వాత పుష్ పునర్ పుష్యమి నక్షత్రం.
పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రాల్లో కూడాను వివాహాలు ముహూర్తం మీరు పెట్టే లెక్కనైతే మీకు బాధ్యత ఇస్తేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే పాపం ఒడికట్టుకుంటమే. ఓకేనా? ఎందుకంటే దీనికి పునర్భూ దోషం ఉంది. పునర్భూ దోషం ఉంది దానికి. ఇవి 2 పాయింట్లయింది. మూడో పాయింట్. చంద్రుడు రాహుతో యుతిలో ఉండిన చంద్రుడు రాహుతో యుతిలో ఉండిన, లేక రాహు యొక్క దృష్టి చంద్రుడి మీద పడిన, శనితో చంద్రుడు యుతిలో ఉండిన, శని యొక్క విశేష దృష్టులు చంద్రుడి మీద పడిన. ఓకేనా? అలాగే చంద్రుని యొక్క క్షేత్రము కర్కాటక రాశిలో శని ఉండిన, లేక చంద్రుని యొక్క నక్షత్రాలలో రాహు శనులు సంచరించిన. ఇది మీరే కాదు, మీతో పాటు చాలా మంది జ్యోతిష్యులు కూడా చూస్తూ ఉంటారు నా వీడియో. ఎందుకంటే ఐ యామ్ ముస్లిం. ఏదో ఒక తప్పు దొరుకుద్ది కదా, దొరికితే మనం ఎక్కేద్దాం. మన నేచర్ ఏంటంటే జ్యోతిష్యుల దగ్గర టోటల్ ఒకళ్ళు కాదు, అందరికీ ఎదుటివాడిని తప్పు పట్టడమే. మన జీవితం మొత్తం ఎదుటోడికి తప్పు పట్టడమే. అంటే మన జీవితానికి ఎవరైనా తప్పు పడతారేమో అనే ఆలోచన ఉండాలా వద్దా? ఉండదు. ఒకళ్ళకొకళ్ళు రాళ్ళు వేసుకుంటామే. ఆయనకేం తెలుసు, ఈయనకేం తెలుసు. తీరా నీకు తెలిసిన విధంగా నువ్వు చేస్తే అది నిలబడకపోతే గ్రహాల మీద నెట్టేద్దాం, లేదా మనుషుల మీద నెట్టేద్దాం. నాన్న మీరెవరో కొత్తగా నేర్చుకుంటున్నారనుకుంటున్నాను, లేక మీకు పరిజ్ఞానం ఉండుండొచ్చు. ఉంటే కొంచెం కేర్ తీసుకోండి. ఎందుకంటే రాబోయే తరానికి మన జ్యోతిష్య శాస్త్రం ఒక వెన్నుముకలాగా ఉండాలి. బాధ్యత. ఎందుకంటే వివాహ విషయంలో బాధ్యతలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు నిర్మోహమాటంగా చెప్పేయండి. నాకు ఖాళీ ఉండదు, వెళ్ళిపోండి అని చెప్పేయండి. లేదండి మీరే చేయాలి. మీరే చేయాలనుకుంటే రండి. అటు పక్కన తల్లిదండ్రులు, ఇటు పక్కన తల్లిదండ్రులు పిలిపించండి. పిలిపించి కూర్చోబెట్టండి. నేను అలా చేశాను కాబట్టే ఈరోజు ఇక్కడి దాకా వచ్చాను నేను. నాతో మాట్లాడరు. నేను ఒకసారి ఫైనల్ డిసిషన్ ఇస్తాను. ఈ టయానికి ఈళ్ళు ఉండాల. ముహూర్తాలు తీసుకురండి. వివాహానికి ఒక ముహూర్తం పెడితే చాలు. కానీ నా దగ్గర కుదరదు. 3 ముహూర్తాలు పెట్టాలా. 3 ముహూర్తాల్లో ఫిల్టర్ చేస్తాను. నాకు కావాల్సింది ఇద్దరిది ఆయుష్యార్థం కావాలి. సరే ఆయుష్యార్థం ఉంది. పుట్టుకు సచ్చి విడిపోతే పనికిరాదు. కాబట్టి వీళ్ళిద్దరూ ప్రేమ ఉండాలా. ప్రేమ ఉన్నంత మాత్రం అయిపోద్దా? లేదు. సంతానం ఉండాలా. సంతానం ఉన్నదా లేదా? సంతానం ఉంది. సంతానం ఉండినా కూడాను ఆ సంతానం ఆరోగ్యంగా పుట్టదా? చాలా పాయింట్లున్నాయండి. నేను చెప్తే చేదస్తంగా అనుకుంటారు కానీ చాలా పాయింట్లుంటాయి. సో, ఇట్లాంటి మొత్తం కొంత మీకు బాధ్యత ఇస్తేనే ముందు నడవాలి. లేకపోతే వెళ్ళొద్దు. పర్వాలేదు అనే పదం లేదు జ్యోతిష్యంలో. వాస్తులో కూడాను పర్వాలేదు అనే పదం లేదు. వెతికా నేను. పర్వాలేదు అనే పదం లేదు. ఇది మనం సృష్టించిందే. ఏదో పూజలు చేస్తే పోద్ది, అది చేస్తే పోదు. దానికి ఒక సామెత కూడా చెప్తాను చూడండి. కుక్క తోక వంకర. సన్న గొట్టంలో పెట్టి 6 నెలలు పెట్టినా వంకరగానే ఉంటది. అలాగని సన్న గొట్టం కదా అని పెద్ద గొట్టంలో పెట్టినా కూడాను వంకరగానే ఉంటది. సో, జీన్స్ ఒకసారి పుట్టిన మనిషి యొక్క డీఎన్ఏలో ఉండే జీన్స్ అవి మారవు. కాబట్టి వివాహ పొంతనలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.
అందుకని వాళ్ళు ఏం చేశారంటే జంతువులు పెట్టారు. జంతువుల యొక్క ఆర్గాన్స్, ఆ ఆర్గాన్స్ మూలంగా భావప్రాప్తి మూలంగా లోపలున్న లేడీస్‌కి గైనిక్‌లో ప్రాబ్లమ్స్ ఉండేవోళ్ళుంటారు. గైనిక్ ప్రాబ్లమ్ లేనోళ్ళుంటారు. సో, ఈ యొక్క వీర్య కణాలు వేగంగా ప్రవహించి తొందరగా సంతానం కలగడానికి. భావప్రాప్తి చెందకపోతే గైనిక్ ఓపెన్ అవ్వదు. అందుకనే ఈ జంతువులకి పెట్టారు. ఆ! ఈ ఈ జంతువు ఇప్పుడు ఎలుక ఆర్గాన్ వేరుగా ఉంటుంది. కోతి ఆర్గాన్ వేరుగా ఉంటుంది. దున్నపోతు, ఆవు ఇద్దరు ఆర్గాన్స్ ఓకే. అదే ఒక దున్నపోతుని పెట్టి ఒకదాన్ని లేడీని పెడితే ఇద్దరు ఆర్గాన్స్ సరిపోదు. దున్నపోతు అబ్బాయి అయ్యాడనుకోండి. లేడీ అమ్మాయి అయిందనుకోండి. ఆళ్ళిద్దరి ఆర్గాన్స్ సరిపోదు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ వాడతారు. 2 సాధు జంతువులే గదండీ! సాధు జంతువులని మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ జీన్స్‌కి తెలుసా? జీన్స్‌కి మరి ఏమి ఉండదు. డైరెక్ట్ అటాక్ అయ్యి చంపేస్తాయి. లేతే పోట్లాడేసుకుంటాయి. దాని మూలంగా ఈ రక్తంలో ప్రవహించి మెంటాలిటీ ఇయన్నీ మార్పులొచ్చేస్తాయి. మనిషిలో కూడాను తత్వాలు మారిపోతాయి. అందుకనే అనేది 40 రోజుల దాకా వివాహం చేసుకోకూడదని, చేయకూడదు అని. ఓకేనా? కాబట్టి మీరడిగిన ప్రశ్నకి నేను చెప్పిన సమాధానం అది నా పరిజ్ఞానం సహకరించినంత వరకు మీకు తెలియపరిచాను. కాబట్టి రాబోయే కాలంలో కొంచెం బాధ్యత వహించి చేసే పనులు ఇవి. ఓకేనా? థాంక్ యూ అండి. తర్వాత పాటిల్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, తులా లగ్నము 2వ భావములో కేతువు, 8వ భావంలో రాహు, 9వ భావంలో శని, 10వ భావంలో గురువు, కుజ, రవి, 11వ భావంలో చంద్రుడు, బుధుడు ఉన్నారు. 12లో శుక్ర. ఐ యామ్ మ్యారీడ్ అని ఇచ్చారు బాగానే ఉంది. సింహ లగ్నము జెమిని ఆహ్, రా ఆహ్, రాశి హౌ ఈజ్ మ్యారీడ్ లైఫ్ అండ్ కిడ్స్ అండ్ ఫ్యూచర్. సార్ పాటిల్ గారు తులా లగ్నం అన్నారు. బాగానే ఉంది. మళ్ళీ జెమిని అన్నారేంటి? అది నాకర్థం కాలేదు. బహుశా అది మీ వైఫ్‌ది అయ్యుండొచ్చు అనేది నా భావన. సో, మీ దానికి పునర్భూ దోషం ఉంది. నంబర్ 1. ఈ పునర్భూ దోషం మూలంగా అనుకున్న పనులు సక్రమంగా జరగవు. ఓకేనా? రెండోది, రెండో భావంలో కేతువు, 8వ భావంలో రాహు. సో, ఇది ఏం చెప్తుందంటే కాంబినేషను, మీ వంశంలో 2 వివాహాలు గాని, మృత శిశువు జననం గాని, అకాల మృత్యువు గాని, లేక అబార్షన్స్ గాని జరిగినేమో కనుక్కోండి. రెండోదేమంటందంటే, 8వ భావంలో అంటే తులా లగ్నానికి అష్టమ స్థానము వృషభం. వృషభం అవుతుంది. వృషభానికి తులా లగ్నాత్తు పంచమాధిపతి అయిన రాహు, పంచమాధిపతి రాహు. అందరూ శాటర్న్ అంటారు. శాటర్న్ రాస్యాధిపతి, మూల త్రికోణాధిపతి. రాహు కోఆర్డినేటర్ ఈక్వల్ టు శాటర్న్. శాటర్న్ యొక్క శాటర్న్ ఒకటే ఇస్తే రాహు 2 ఫలితాలు ఇస్తాడాయన. రాహు అష్టమ స్థానంలో ఉన్నాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం శనివారం రోజున ప్రతి సంవత్సరంలో ఒక శనివారం రాహుకేతువుల పూజ చేయించుకోండి. రాహుకేతువుల పూజ చేయించుకోండి. మీరు నాగసింధూరం ధరించండి. చుక్కలున్న షర్ట్స్ గాని, గీతలున్న షర్ట్స్ గాని, లేకపోతే డబ్బాల్లాగా ఉండే షర్ట్స్ గాని, ఇవి మీరు తొడగకూడదు. నేల మీదే కూర్చోవాలి.
టేబుల్ మీద మన దగ్గర 100 కోట్లు ఉన్నాయి, టేబుల్ మీద కూర్చొని తిందాం అంటే మాత్రం మీకు దరిద్రం అయితే వెంటాడుద్ది, వదలదు, కిందే కూర్చోవాలి. ఓకేనా? శుక్రుడు లగ్న అష్టమాధిపతి అయ్యి వ్యయ భావంలో ఉన్నారు. ఇక్కడ ఏమంటారంటే శుక్రుడు నీచబడ్డాడు, శుక్రుడు నీచబడ్డాడు. కానీ మనస్కారకుడి మీద శని యొక్క దృష్టి పడుతుంది, అది తీసుకోరు. కాబట్టి మీరు కిడ్స్ గురించి కూడా అన్నారు కాబట్టి స్పైస్ ఐటెం ఎక్కువగా తీసుకోవద్దు. దాని మూలంగా సంతానం కొంచెం ఆలస్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లీఫ్ ఐటెం తీసుకోండి, బొబ్బర్లు తీసుకోండి. ఎక్కువగా కూలింగ్కి సంబంధించింది, అంటే కూలింగ్ అంటే మీరు కూలింగ్ వాటర్, కూల్ డ్రింకు, లేకపోతే ఫ్రిడ్జ్లో ఐటము ఇవి తినకూడదు. కూల్ అంటే బాడీని కూల్ చేసేది, అది తీసుకుంటాం. మీకు కిడ్స్ మూలంగా కూడా కిడ్స్ యొక్క ప్రయత్నం కూడా మంచి సక్సెస్ అవుతుంది. తర్వాత బుధుడు అండ్ మూన్ ఇక్కడికి వచ్చేటప్పటికి 9వ స్థానాధిపతి, 12వ స్థానాధిపతి చంద్రుడితో సంబంధం పెట్టుకుని 11వ భావంలో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు 11 అనగానే దశమాధిపతి 11లో ఉన్నారు, 9వ అధిపతి 11లో ఉన్నారు, 12కి అధిపతి 11లో ఉన్నారు. అందరూ 11వ భావం అంటే ఏంటంటే తన మనసులో కోరిక, తనకు లాభాలు, ఇవన్నీ చెప్తారు. కానీ 11వ భావం తులా లగ్నానికి బాధకం. అది చెప్పరు. మీరు ఏది చేసినా కూడాను గట్టి ప్రయత్నంతో ఫలితాలు వస్తాయే కానీ ఏదో చేస్తే చేద్దాం లేదా అంటే కష్టం. అది దేంట్లో అయినా కూడాను, దాంపత్య జీవితంలో అయినా, సంతాన విషయంలో అయినా కూడాను మీరు బాగా ప్రయత్నం చేస్తే కానీ ఫలించే యోగాలు తక్కువగా ఉన్నాయి. నెంబర్ 1. భాగ్యాధిపతి, దశమాధిపతి, వ్యయాధిపతి 11వ భావంలో ఉండి పంచమ భావముపై దృష్టి గమనించాలి. పంచమ భావంపై దృష్టి. సో ఇక్కడ పునర్భూ దోషం ఉంది, సంతానం మీకు కలిగే అవకాశం ఉంది. జీవితంలో హైక్కి వెళ్ళాలి అని మీరు అనుకుంటే ఎక్కువగా ఆన్లైన్లో ఉండాలి. ఉంటే సరిపోతుంది. ఓకేనా? కాబట్టి పర్వాలేదు, బాగానే ఉంది. అయితే మహాదశలు, అంతర్దశలు, విదశలు, సూక్ష్మ దశలు ఏమి చెప్పలేదు. అది చెప్తే ఇంకా కొంచెం డెప్త్గా చెప్పేవాడిని. అయితే నా ఫోన్ నెంబర్ రాసుకోండి, 9676159759 159759. ఓకేనా? ఇందాకడ నేను చెప్పాను వసంత్ గారు నా ఫోన్ నెంబర్ అది, దానికి ఒక మెసేజ్ పెట్టండి. పెడితే ఈ జాతకాల్లో యోని పొందనకి సంబంధించిన ఒక మెటీరియల్ నేను మీకు పంపిస్తాను. అది ఎలా చూడాలనేది కూడా చెప్తాను. సో దాని ద్వారాగా కొంచెం మీరు ట్రై చేస్తే బెటర్ లక్. రాబోయే తరానికి మనం మంచి జ్ఞానాన్ని ప్రసాదించడం, మంచి సజెషన్స్ ఇవ్వడానికి బాగుంటుందనేది నా యొక్క ఆలోచన. కాబట్టి వసంత్ గారు తప్పనిసరిగా మీరు మెసేజ్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు, నమస్తే సార్. లగ్న నక్షత్రం 1, 3 పాదాలు అయితే అబ్బాయి అని, 2, 4 పాదాలు అయితే అమ్మాయి అని
అన్నారు. కానీ కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, వృషభ లగ్నానికి అబ్బాయి జాతకానికి కృత్తికా నక్షత్రం 2, 4, రోహిణి నక్షత్రం మళ్ళీ 2, 4, మృగశిర నక్షత్రం 2 అబ్బాయి అయి అయితాదా లేక అమ్మాయి అయితాదా? దీని మీద క్లారిటీ ఇవ్వండి. సత్యనారాయణ గారు, మీరు అడిగే ప్రశ్నలో నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. అయినా కొంత భావన నాకు అర్థమైన భావన చెప్తున్నాను. చూడండి, సంతాన విషయంలోకి వస్తే 1, 3 పాదాలు పురుషునికి, 2, 4 పాదాలు స్త్రీకి అన్నాం. అన్నప్పుడు ఇక్కడ చూడండి, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు. అంటే 2, 4 పాదాలు స్త్రీ అని తెలిపోయిందిగా. ఓకేనా? ఆ తర్వాత రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. చంద్రుడి నక్షత్రం. కాబట్టి 1, 3 వచ్చింది గదా! సరిపోయింది గదా! పురుష అని. సరే, అక్కడికొచ్చేటప్పుడు మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. 1 పురుష, 2 స్త్రీ అని తేలిపోయింది గదా! ఇదేనా మీరడిగింది ప్రశ్న? లేక అమ్మాయి జాతకం అంటే వధూవరుల జాతకాల్లో కూడా ఇలా చూడాలా అని అడుగుతున్నారా? అనేది నాకు అర్థం కాలేదు. అయితే ఏంటంటే వధూవరుల సంగతి వద్దు మనకి. ఇది బీటీఆర్‌లో ఉంది. కృష్ణమూర్తి గారి పద్ధతిలో ఉంది. మనం ఏంటంటే ప్రభుత్వం జ్యోతిష్యుల మీద తలకాయ నొప్పి తీసుకొచ్చి పెట్టారు. ఏంటయ్యా అంటే, మనం చేసే పనుల మూలంగానేనండి. మనం చేసే పనుల మూలంగా కర్మ ఫలాన్ని మనకు మనమే రాసుకుంటున్నాం. ఆడపిల్లయితే అబార్షన్ చేయించడం, మగ పిల్లాడైతే ఉంచుకుంటాం. మీకో గొప్ప విషయం చెప్తాను వినండి. మగ పిల్లాడికి రూపాయికి రూ. 100 ఖర్చవుతది. ఆడపిల్లకి రూ. 10 నుంచి రూ. 25 లోపే అవుతది. బాగా చూసుకోండి. లెక్కేసి అంచనా ఏస్తే మీకే అర్థమవుతది. ఎందుకంటే ఆడపిల్ల చెప్పగానే సరేమ్మా, ఓకేమ్మా అని సర్దుకుంటది. మగపిల్లాడు సర్దుకోడు. నేను రోడ్డు మీద తిరిగేవాడిని, నేను బయటికెళ్ళేవాడిని, అది అని, ఇదని. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. హ్మ్. ఎందుకంటే చాలామంది ఇలా చేసి ఆడపిల్లలని తీసేస్తే ఈరోజు ఆడపిల్లలు దొరక్క ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చాలా జరుగుతున్నాయి. ఆడపిల్ల ఉంటే చాలండి అని. ఏ ఆ తల్లి ఆడపిల్ల కాదా? అతగాడు తల్లి జన్మను ప్రసాదించిన తల్లి ఆడ కాదా? చెప్పండి. లోకాన్ని పుట్టించి పెరుగుదలకి కారణమే ఆడవాడు. స్త్రీ లేకపోతే మనం లేం. స్త్రీ అనేది ప్రకృతి. ఆమె లేకపోతే మనం ఉన్నామా? కానీ మనం చేసుకునే కర్మ ఏంటంటే ఆడపిల్ల అనగానే అబార్షన్ చేసేస్తాం. అందుకని ఏం చేశారంటే గవర్నమెంట్ వాళ్ళకి తెలుసు జ్యోతిష్యపరంగా పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అనేది చెప్పగలరు. చెప్పే అంత నాలెడ్జ్ గల్ల వాళ్ళున్నారని ఏం చేశారంటే, మీరు ఈ జెండర్ విషయంలో మాత్రం చెబితే మీకు పనిష్మెంట్ ఇస్తామని హాస్పిటల్స్ దగ్గర ఉన్నాయి చూడండి. తర్వాత స్కానింగ్ సెంటర్‌ల దగ్గర ఎక్స్‌క్యూజ్ మీ. స్కానింగ్ సెంటర్‌ల దగ్గర కూడా ఉన్నాయి. కాబట్టి మీరడిగిన ప్రశ్నకి నేను చెప్పిన సమాధానం సరిపోతుందని నేను అనుకుంటున్నాను. థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. భారతి గారు వేసిన ప్రశ్న వాయువ్యంలో బాత్రూమ్. అమ్మా, మీరు చెప్పిన విధంగా అయితే అలా కట్టకూడదు.
వాయువ్యంలో బాత్రూమ్ పెట్టకూడదనేది లేదు. ఉంది. వాయువ్యంలో బాత్రూమ్ పెట్టొచ్చు. కానీ మీరు అడిగిన ప్రశ్నలో బెడ్‌రూమ్‌లో నుండి అంటే చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో నుండి వాయువ్యంలోకి బాత్రూమ్ కట్టుకోవడం వలన నడక సాగుతుంది. అక్కడేమైందంటే, ఆ ఇల్లు మొత్తానికి చూసుకుంటే మీకు విసనకర్రలాగయింది. విసనకర్ర ఊపితే ఏమొస్తదమ్మా? గాలొస్తది. ఆ గాలి మంచిదైతే మంచిదే. చెడైతే దుర్వ్యసనాలకు బానిసలవుతారు మీ పిల్లలు. జాగ్రత్త. రెండోది ఆడవాళ్ళైతే గైనికల్ ప్రాబ్లమ్ వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటది. అయితే మెట్ల కింద బాత్రూమ్ కడితే మాత్రం నడుములో నొప్పొస్తది. ఎల్బో 1, 2, 3, 4, 5లో ఖచ్చితంగా వచ్చేస్తది. ఎందుకంటే కింద బాత్రూమ్స్ ఉండకూడదు. ఇక్కడ కూడాను చూడండి. జాతకాల్లో కూడాను చంద్ర, కేతువులు కలిసిన వాళ్ళకి మానసిక ఆందోళన, మానసిక క్షోభ ఉంటుంది. అక్కడేంటి మెట్లు, కేతు మానవ శరీరంలో స్పైనల్ కార్డ్. ఎందుకంటే అవి మెట్లులాగా ఉంటాయి. పూసలు పూసలు. పాముని జూడిలాగా ఉంటుంది. వెన్నుపూస మనది. సో, అందుకని దీనికి కారకత్వం వహిస్తది. కాబట్టి మీరు చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ లోపల నుండి మీకు బాత్రూమ్స్‌కెళ్ళేడానికి ఫెసిలిటీ లేకుండా మీరు చూసుకోండి నంబర్ 1. రెండోది దానికి ఫెసిలిటీ ఇంకోటుంటుంది. ఆ డోర్ క్లోజ్ చేసేయండి. బయట నుండి ఇంట్లో నుండి అంటే చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో నుండి ఉత్తర ఈశాన్యంలో డోర్ గుండాగా బాత్రూమ్‌కి వెళ్ళవచ్చు. కానీ బెడ్‌రూమ్‌లో నుంచి బాత్రూమ్‌లోకెళ్ళటానికి వాస్తురీత్యాగా మీకు అదేమవుతదంటే వాయువ్య మూల పెంపు అంటారు. ఏవండీ మళ్ళీ ఈ చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో నుంచి బయటకొచ్చి ఉత్తర ఈశాన్యంలో నుంచి వస్తే అది కూడాను అవుతది గదా! అంటే దీనికి నా సమాధానం ఉంది. మీకు ఆయం కట్టి ఒకసారి మీకు ఒక కొలతిస్తారండి. ఆ కొలత లోపల మీరు ఏమైనా జేసుకోండి. కొలత బయటకి మాత్రం రావద్దంటారు. ఎందుకంటే, ఆ కొలత బయట మీరు వాడుకునే స్థలం. అది ఏ మూల పెరిగితే ఆ మూలకు సంబంధించిన అధిపతికి మీరు యాక్టివేట్ చేసినట్టు. ఆ యాక్టివేట్ చేస్తే అది మీ జాతకంలో దుర్నిమిత్తమైన ఫలితం ఇచ్చే యోగం ఉంటే ఖచ్చితంగా దుర్వ్యసనాలకు పాలైపోతారు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం సరిపోతుందని భావిస్తున్నాను. థాంక్ యూ. ఆ! జ్యోతిర్మయి గారు, మీరు అడిగిన ప్రశ్న నైరుతిలో బాత్రూమ్స్ ఉండొచ్చా? ఉండకూడదా? కరెక్టే. నైరుతిలో బాత్రూమ్ పెట్టమని ఏ శాస్త్రం కూడా లేదు. అయితే ఇప్పుడు గొప్ప శాస్త్రం ఒకటొచ్చింది. ఇప్పుడు మనకి శాస్త్రాల మాని మహర్షి బృందం మనకి ఇచ్చారు. కానీ వాళ్ళకి మించిన శాస్త్రం ఎక్కడైనా ఉంది అంటే ఇప్పుడే వచ్చింది కొత్తగా. కొత్తగా ఒక శాస్త్రం కనిపెట్టారు. ఏంటంటే జీవితం నాశనం అయిపోవడం ఎలా? అనేది ఒక శాస్త్రం వచ్చింది. ఆ శాస్త్రం ప్రత్యేకంగా ఎవరి దగ్గర ఉంటదంటే దాని బుక్కు వాళ్ళ జీవితం నాశనం అయిపోవాలనుకున్న వాళ్ళ దగ్గరే ఉంటది. వాళ్ళ జీవితం నాశనం అయిపోవాలి అని ఎవరికైతే రాసుంటదో వాళ్ళ దగ్గర ఉంటదది పుస్తకం. వాళ్ళేం జేస్తారంటే ఒక బోడి సలహా ఇస్తారు. కొచ్చిన సిద్ధాంత్ గారికే చెప్తారు. ఆ! ఈ బాత్రూమ్స్ ఇక్కడ కాదండి. మాకు రోతగా ఉంటదండి. ఇది ఇక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి. ఆయనేం జేస్తారంటే చక్కగా గీసేసి చేతికిచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత కట్టడం మొదలైన కాడి నుండి దాంట్లో గృహప్రవేశం అయిన కాడి నుంచి దరిద్రం పట్టుకొని లాక్కుని మనలాంటోళ్ళెళ్తారు. ఎళ్ళగానే ఫస్ట్ దీన్ని డిమాలిష్ చేయండి అంటాం. అయ్యో!
ఇన్ని లక్షలు అవుతుంది కదా, ఇన్ని వేలు అవుతుంది కదా. డబ్బు ఉన్నప్పుడు మీ దగ్గర ఎవ్వరు రారు. డబ్బు ఉండినప్పుడు మీ దగ్గరికి రారు. పూర్తిగా పతనం అయిపోయిన తర్వాతే వస్తారు. కాబట్టి నైరుతిలో బాత్రూమ్స్ పెట్టకూడదు. నంబర్ 1. నంబర్ 2, మీ ఇంటికి దక్షిణం వైపు ఉన్న వాళ్ళకి మీ యొక్క దక్షిణ నైరుతి వాళ్ళకి వాయువ్యమవుతది. మీ ఇంటికి వెనుక అంటే పడమర వైపు ఉన్న వాళ్ళకి మీ పశ్చిమ నైరుతి వాళ్ళకి ఆగ్నేయం అవుతది. ఓకేనా? కాబట్టి మీ ఇంటికి మీరు ప్రహరీ గోడ కట్టుకోండి. పక్కనోళ్ళకి ప్రహరీ గోడ కట్టారు కదండీ అంటే, అది నేను ఒప్పుకోను. శాస్త్రం అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే, యుద్ధ రంగానికి వెళ్ళిన వ్యక్తికి కత్తి, డాలు ముఖ్యం. మీరెళ్లారనుకోండి యుద్ధానికి, మీ పక్కనోడి దగ్గర కత్తి, డాలు ఉంటది. మీ దగ్గర తాటాకుంటే, ముందు ఎనిమి ఎవరిని చంపుతాడు? మనల్ని చంపుతాడు. ఎందుకంటే మన దగ్గర తాటాకుంది కాబట్టి. ఓకేనా? కాబట్టి ఎవరి ప్రహరీ గోడ వాళ్ళకి వేరుండాల్సిందే. కాబట్టి మీకు ప్రహరీ గోడ లే లేదా లేకపోతే ఖచ్చితంగా ప్రహరీ గోడ కట్టించండి. ఒకవేళ బాత్రూమ్స్ గానీ, లేపోతే ఏమన్నా సెప్టిక్ ట్యాంకులు గానీ ఏమన్నా ఉంటే అవి తీయండి. తీసేస్తే మీకు ఆయువు, ఆరోగ్యాలతో పాటు ఫైనాన్స్ ట్రబుల్ నుంచి బయటకొస్తారు. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ తప్పు చెప్పుంటే నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.